ముస్లింలు తమ జీవితకాలంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే హజ్ యాత్రకు రంగం సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలోని ప్రఖ్యాత మక్కా, మదీనా మసీదులు సందర్శించుకోవడానికి ముస్లింలు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. హిందువులకు కాశీ ఎంత పవిత్రమైందో ముస్లింలకు మక్కా కూడా అంత పవిత్రమైందిగా చెప్పుకుంటారు. దీంతో యథాప్రకారం ఈసారి కూడా మక్కా సందర్శన కోసం ముస్లింలు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉమ్రా కోసం వెళ్లే వారికి బ్రేకులు వేస్తూ ఓ దుర్వార్త చెప్పింది. అయితే షరతులు వర్తిస్తాయి. మరి ఆ షరతులేంటి? భారతీయ ముస్లింలకు కూడా ఆ షరతులు వర్తిస్తాయా? ఈసారి హజ్ యాత్రకు అనేక అడ్డంకులు. సౌదీ అరేబియా నిర్ణయంతో హతాశులవుతున్న ముస్లింలు. ఉన్నపళంగా సౌదీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ముస్లింలకు హజ్ యాత్ర అనేది అత్యంత పవిత్రమైన మత క్రతువు. జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోట్లాది మంది సంప్రదాయ ముస్లింలు భావిస్తారు. హజ్కు సమయం సమీపిస్తోందంటే ఆ ఏర్పాటులో మునిగిపోతారు. కనీసం 3 నెలల ముందు నుంచైనా ఏర్పాటు చేసుకోకపోతే హజ్ చేయడం కష్టమంటారు. ఇలాంటి ఏర్పాటులో మునిగి ఉన్న ముస్లింలకు సౌదీ అరేబియా ప్రభుత్వం ఈసారి ఓ పిడుగులాంటి వార్త వినిపించింది. భారత్తో పాటు మొత్తం 14 దేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికుల మీద ఆంక్షలు విధించడమే ఆ దుర్వార్త. సౌదీ అరేబియా ఆంక్షలు విధిస్తున్న దేశాల్లో ఇండియాతో పాటు అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, పాకిస్తాన్, సూడాన్, ట్యునీషియా, యెమెన్ కూడా ఉన్నాయి. ఈ 14 దేశాల్లో ఇండియాను మినహాయిస్తే మిగతా దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలే కావడం గమనించాలంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. మరి సౌదీ సర్కారు ఎందుకు నిర్ణయం తీసుకుంది? మతపరమైన యాత్ర కోసం కేటాయించే ఉమ్రాతో పాటు బిజినెస్, ఫ్యామిలీ విజిటింగ్ వీసాలను కూడా ఆపేసింది సౌదీ ప్రభుత్వం. ఉమ్రా వీసాలు బ్రేక్ చేస్తే ఓకే అనుకోవచ్చు, కానీ బిజినెస్, ఫ్యామిలీ వీసాలను కూడా ఎందుకు ఆపేసిందన్నది మరో ఆసక్తికరమైన అంశంగా మారుతోంది. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ క్రౌడింగ్ ను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారట. పక్కా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేకుండా దొడ్డిదారిన సౌదీలో ఎంటర్ అయ్యే వారిని రాకుండా చేయడమే ఇందులోని అసలు ఉద్దేశమని సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మేరకు సౌదీ అధికారులకు ఆ దేశ రాజు ఆదేశాలు జారీ చేశాడట. వీసా పద్ధతులను పక్కాగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే క్రౌడ్ ను తగ్గించే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాడట. హజ్ కోసం వచ్చే ముస్లింల ఖర్చు తగ్గించడానికి తక్కువ ఖర్చుతో యాత్ర పూర్తయ్యేందుకు ఉమ్రా వీసాలు కేటాయిస్తారు. ఈ ఉమ్రా వీసాలను లేదా రెగ్యులర్ గా నిబంధనల మేరకు హజ్ కోసం వచ్చే వారికి ఏప్రిల్ 13వ తేదీ మాత్రమే గడువు విధించారు. ఆ లోపల వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి మాత్రమే ప్రాసెసింగ్ కు అనుమతిస్తారు. ఏప్రిల్ 13 తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించారట. వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతారట. గతంలో ఇలాంటి షరతులు పెట్టని సౌదీ సర్కార్ ఈసారి మాత్రం గతం తాలూకు చేదు అనుభవాలు రిపీట్ కాకుండా ఉండేందుకే ఇలాంటి ఏర్పాట్లు చేస్తోందట. హజ్ పీరియడ్ ముగిసేదాకా వీసా ప్రాసెసింగ్ ఉండదంటున్నారు. గత ఏడాది మక్కాలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా యాత్రికులు పిట్టల్లా రాలిపోయారు. మక్కాలో ఎక్కడ చూసినా విషాద వాతావరణమే నెలకొంది. గత ఏడాది అతి తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా 1200 మందికి పైగా యాత్రికులు చనిపోయారు. 2024 హజ్ యాత్రకు అంచనాకు మించి యాత్రికులు రావడం, అందుకు సరిపడిన ఏర్పాటు చేయలేకపోవడం వంటి కారణాలతో జన నష్టమే కాక సౌదీ ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. దీంతో అలాంటి తప్పిదం ఈసారి జరగకూడదని భావిస్తోంది. అందుకే ఇలాంటి షరతులు విధిస్తూ క్రౌడ్ను తగ్గించేందుకు ప్రయత్నిస్తోన్నట్లు సౌదీ సర్కారు చెబుతోంది. గత ఏడాది తీవ్రమైన ఎండలు యాత్రికులను చాలా ఇబ్బందులు పెట్టాయి. నానాటికి పెరుగుతున్న ఎండల కారణంగా క్రితంసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తట్టుకునేలా షామియానాలు కూడా వేయలేకపోయారు. ఉమ్రా ఫెసిలిటీతో వచ్చిన వారికి కూలింగ్ ఫెసిలిటీస్ లేకపోవడంతో అలాంటి వారు ఎక్కువగా రాలిపోయారు. ఎయిర్ కండిషన్ సౌకర్యం ఎవరికీ సరిపోలేదు. జనానికి సరిపడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయారు. మెడికల్ సపోర్టు అందించలేకపోయారు. ఇలా పలు కారణాల వల్ల జన నష్టం భారీగా సంభవించింది. గత ఏడాది 18 లక్షల మంది యాత్రికులు అఫీషియల్ గా రిజిస్టర్ చేసుకున్న వారే ఉన్నారు. అనఫీషియల్ గా ఉన్నవారు, అఫీషియల్ గా ఉన్నప్పటికీ ఓవర్ స్టేయింగ్ చేసిన వారు
ఇలా అనేక కారణాల వల్ల క్రౌడ్ భారీగా పెరిగింది. చాలా మంది విదేశీయులు హజ్ కోసం వస్తూ ఉంటారు. ఇందులో ఇల్లీగల్ గా మక్కా సందర్శన కోసం వచ్చే వారి సంఖ్య నానాటికి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ నుంచి కూడా ఇలాంటి వారు అధిక సంఖ్యలో ఉన్నట్టు సౌదీ ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈసారి ఆ జాబితాలో ఇండియాను కూడా చేర్చారు. అఫీషియల్ గా రిజిస్టర్ చేసుకున్న వారు హజ్ యాత్రకు ఏర్పాటులో ఉండొచ్చని సౌదీ అధికారులు చెబుతున్నారు. ఇది డిప్లొమాటిక్ ఇష్యూలతో తలెత్తిన సమస్య కాదంటున్నారు. ఇది పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించిందేనని, నిబంధనలు పూర్తయిన వారికి హజ్ వీసాలు చెల్లుతాయని గుర్తించాలంటున్నారు. ఎవరైనా సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్కు రావడం లేదా ఓవర్ స్టేయింగ్ చేయడం చేస్తే దేశంలోకి మళ్లీ ఎంటర్ కాకుండా 5 ఏళ్ల బ్యాన్ విధిస్తామని సౌదీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇండియా విషయానికొస్తే వీసాను కొందరు దురుపయోగం చేస్తున్నారని, అలాంటి వారి సంఖ్య భారీగా పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ షరతులకు కోటా అరేంజ్మెంట్తో సంబంధం లేదని, ఎంతమంది వస్తారు, ఎంతమందిని అనుమతించాలి అనే ఏర్పాట్లకు సంబంధించిందేనని సౌదీ సర్కారు క్లారిటీ ఇస్తోంది. ఉమ్రా వీసాల జారీకి ఏప్రిల్ 13వ తేదీని ఆఖరు గడువుగా విధించారు. ఏప్రిల్ 13 తర్వాత కొత్తవి జారీ చెయ్యరు. బహుశా జూన్ మధ్య వరకు ఈ సస్పెన్షన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మక్కాలో జరిగిన తీవ్రమైన విషాదాల గురించి చెప్పుకుంటే గత ఏడాది కంటే దారుణమైన ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. 2015లో అతి దారుణమైన ట్రాజెడీ చోటు చేసుకుంది. సైతాన్ మీదికి రాళ్లు రువే క్రమంలో తొక్కిసలాట జరిగి 2300 మంది యాత్రికులు చనిపోయారు. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా ఆందోళన రేపుతున్నాయి. 2019లో విడుదలైన ఓ వాతావరణ హెచ్చరిక ప్రకారం 2047 నుంచి 2052 మధ్య ఎండలు మరీ తీవ్రంగా ఉంటాయంటున్నారు. ఆ తర్వాత 2079 నుంచి 2086 మధ్య కూడా అత్యంత దారుణంగా ఎండలుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఏ హెచ్చరిక లేని 2024లోనే అతి తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదై 1200 మందికి పైగా పిట్టల రాలిపోయారు. అలాంటిది ముందస్తు హెచ్చరికలు ఉన్న ఆయా సంవత్సరాల్లో ఇంకా ఎంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అంచనా వేయడం కష్టంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి హజ్ యాత్రకు సౌదీ సర్కార్ విధించిన షరతులను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు.